ఇచ్చేసాము. వారి కుటుంబంలో నగర సంకీర్తన హరినామ సంకీర్తన చేసుకుంటూ ఈరోజు వారి ఇంటిని పావనం చేశాము. ప్రతిరోజు నిత్యము ఇదే విధంగా వారి ఇంటిలో కూడా హరినామ సంకీర్తన చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటే వారికి ఇంటిలో ఎల్లవేళ్ళ అభివృద్ధి చెందును. వారి మరి ఎందుకు ఇలాంటి మనం నగర సంకీర్తన చేస్తున్నామంటే ధర్మం కొరకు. ధర్మం ప్రతిరోజు మనకి ఎందుకు ఎట్లా వస్తుందంటే, మనము ఆదివారం అయితే మత్తు పదార్థాలు మాంసాహారాలు ఎప్పుడైతే బంద్ చేస్తామో ధర్మం కొరకు ప్రతిరోజు మనం కొంచెం అభివృద్ధి చెందుతాం. ప్రతిరోజు కూడా మన నామ సంకీర్తన చేసుకుంటూ పోతా అంటే మన వాక్శుద్ధి, మనలో మాట, ఇతరులతో మాట్లాడే విధానము, పెద్దలను గౌరవించే విధానము, తల్లిదండ్రులను ఎట్లా చూసుకోవాలి, భార్యాభర్తలను ఎట్లా చూసుకోవాలి, పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, పిల్లలు తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలి, వారి పెద్దలను ఎట్లా గౌరవించాలి అనేటి కొన్ని మనకు ప్రతిరోజు నిత్యము ఇలాంటి హరినామ సంకీర్తన వల్ల ప్రపంచాన్ని కూడా జయించవచ్చు. సాధువులు చెప్పారు పెద్దలు. ఎందుకంటే ఇది చాలా నామం, ఇది అష్టాక్షరి పంచాక్షరి ఈ రెండు పదాల నుంచి తీసుకున్నదే శ్రీ రామనామం. ఈ రామనామం వలన ప్రతిరోజు నిత్యం మనకు శివుణ్ణి ప్రార్థించినట్టే, రాముని ప్రార్థించినట్టే, ఏడుకొండల వారిని ప్రతి దేవుడి యొక్క పేరు మీరు తీసుకుంటే శ్రీరామ అనేది రామ అనేది ఖచ్చితంగా ఉంటుంది. రావత్తు వస్తుంది, మావత్తు వస్తుంది. ప్రతి ఏ అక్షరం అని తీసుకో, అమ్మవార్ల దగ్గర తీసుకో, నువ్వు ఎక్కడ దగ్గర తీసుకో, సరస్వతిలో ఉంటుంది, దుర్గామాతలో ఉంటుంది, ఎక్కడైనా మన లక్ష్మిలో ఉంటుంది. ప్రతి పేరులో మా అనేది రా అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒక పేరులో. ఎందుకంటే నేను ఒకటే దేవుని రామునే కొలువంటలేము, మీ ఇష్టమైన కులదైవం ఏదైనా కొలుచుకోండి. ప్రతి పేరులో ఇలాంటిది ఉంటుంది. మీరు ప్రతిరోజు నామస్మరణ చేయాలి. మాతోటి కూడా రావాలి, మీరు కూడా సహకరించాలి ప్రతిరోజు. ఎందుకంటే ఈ రామనామం అనేది చాలా గొప్పది. మీరు అనుకుంటారు లేదో అస్తులు పోతులు వీళ్ళకి ఏం పని లేదు కావచ్చు, నలుగురు పటేళ్ళ వాళ్ళకు వీళ్ళు మమ్మల్ని పట్టుకొని అనుకుంటారు కావచ్చు. కానీ ఈ రామనామం వల్ల కొంచెం వాక్శుద్ధి అనేది మనకు ప్రతిదీ ఖచ్చితంగా ఏర్పడుతుంది. మీరు ప్రతిరోజు దాదాపుగా వీలైనప్పుడు రాండి. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన నామము. అందరు కలిసి రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్.